పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. ఈ వాక్యాన్ని తెరచి అందరూ గమనించండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను అనెను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా మాతో మాట్లాడండి అని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల నీ సన్నిధిలో సేవించడానికి, ఆరాధించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి, నీ మాటలు ఆలకించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన పాద సన్నిధి కోసం వందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబాలలో, మా సంఘంలో చేసినటువంటి మహోపకారాల కోసం నీకు స్తుతులు ప్రభువా. పాడుకొని ఆరాధించాం. నీ వాక్య సన్నిధిలోనికి వస్తున్నాము. నీ వాక్యంలో దాచబడినటువంటి అద్భుతమైన నీ దైవశక్తి మా జీవితాలకు అందించమని వేడుకుంటున్నాం. నిలవబడి మాట్లాడుచున్న మీ దాసుని వట్టివాడు, మీ దాసుని నోటికి నీ మాటలు అందించి మీ దాసునితోనూ వింటున్న వారితోనూ మాట్లాడి మా బ్రతుకులు మేలుగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులైన మీ అందరకు మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకునే వాక్యము ఇశ్రాయేలు జనాంగాన్ని సైన్యాధిపతిగా నడిపించినటువంటి ఈ యెహోషువ అనేటువంటి గొప్ప భక్తుడు మాట్లాడిన, అందరూ ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక దీవెనకరమైన మాటలు చదువుకున్నాం. మోషే వెనకాల యవ్వనస్తుడిగా ఉండి మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలని నడిపించిన కాలమంతా మోషే దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు యెహోషువ. మోషే కొండ మీదకి వెళ్తే యెహోషువ కొండ మీదకి వెళ్ళాడు. మోషే కొండ మీద నుండి ప్రత్యక్ష గుడారంలో నుండి ప్రజల దగ్గరకు వచ్చి పరిచర్య చేసి వెళ్తూ ఉండేవాడు. యెహోషువ మాత్రం అక్కడే ఉండిపోయేవాడు. మోషేకు పరిచర్య చేయడం, మోసే అవసరాలు చూడడం పరిచర్య అనగానే మీరు ఊహించుకోవచ్చు. ఏమేమి అవసరాలు ఉంటే అన్నీ చేయడానికి పరిచర్య అంటాడు. ఆహారాన్ని సిద్ధపరచడమో, వస్త్రాలు శుభ్రం చేయడమో, శారీరకమైనటువంటి పరిచర్య, సేదతీరే సేవ చేయడం, ఏదైనా కానివ్వండి. యెహోషువ అలాగున 40 సంవత్సరాలు గుర్తింపు లేదు, ఎవరు పట్టించుకోలేదు. మోషే ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేశాడు. అతనికి కుటుంబం ఉంది. మోషే ఇక 120 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలో ప్రవేశపెడతాడు. యోర్దాను దాడతారు. ఆ సమయంలో మోషేతో అన్నాడు, మోషే, ఈ యోర్దాను నది దాటి నువ్వు కనాను దేశంలో వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నువ్వు మీ అన్న మెరీబా నీళ్ళ దగ్గర నా నామాన్ని ఘనపరచలేదు కనుక మీరు అడవిలోనే చచ్చిపోతారు. ఇక్కడి నుంచి ఈ కొండ ఎక్కి, అబారీం అనే కొండ ఎక్కి ఆ దేశం అంతా చూసే అని చూపించాడు. ఇదంతా చూశాక మోషే అన్నాడు, నిజమే నాయనా, నేను వచ్చేస్తున్నాను, మరి ఈ ప్రజలు ఎవరు నడిపిస్తారు? నీ ప్రజలు కాపర్లేని గొర్రెలు అయిపోతారు కదా. ఇంతకాలం 40 ఏళ్ళు ఈ ప్రజలు నేను నడిపించాను, ఈ తర్వాత నడిపించేవాళ్ళు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేయను ఆయన అని మోషే అడిగాడు. బహుశా మోషే ఉద్దేశం తన అన్న కొడుకులో, తన కొడుకులో ఇంకెవరైనా ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసుకుంటారేమో అని మోషే అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పనా? మోషే, ఇదిగో నీకు సేవ చేస్తూ వస్తున్నటువంటి, నీతోనే ఉన్నటువంటి, ఏ విధమైన గుర్తింపు లేనటువంటి నూను కుమారుడు యెహోషువ ఉన్నాడు కదా, అతడు ఆత్మను పొందినవాడయ్యా. నీ చేతులు అతని మీద నుంచి ప్రార్థన చేసి అతని నాయకునిగా చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎంత అద్భుతం చూసారా? నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తెస్తాడో అని చెప్పడానికి ఈ యెహోషువ యొక్క సంగతి గొప్ప ఉదాహరణ. అప్పుడు మోషే ఈ యెహోషువ తల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే యెహోషువ దైవాత్మ గలవాడై, ఆత్మలో ఉజ్జీవింపబడ్డవాడై, బలపరచబడ్డవాడై, అతడు జ్ఞానాత్మ పూర్ణుడై ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడం మొదలుపెట్టాడు. ద్వితీయోపదేశకాండము
34వ అధ్యాయం 9వ వచనంలో, మోషే తన చేతులను నూను కుమారుని యెహోషువ మీద ఉంచి ఉండిన గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయన కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మోషే తర్వాత యెహోషువ దేవుని చేత నాయకుడిగా చేయబడ్డాడు. అప్పుడు యెహోషువ ప్రజలను యోర్దాను నది దాటించాడు. యోర్దాను యువతల మోయాబు మైదానంలో మోషే చనిపోయి పాతిపెట్టబడ్డాడు. యెహోషువ యోర్దాను దాటించి యెరికోను జయించి అతడు బ్రతుకు కాలంలో 31 మంది రాజులు గెలిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను రైటే చెప్తున్నానా? యూత్ బ్యాచ్ ఎంతమంది రాజుల్ని? 31 మంది రాజుల్ని గెలిచాడు. మనం చూస్తాం 12వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఆఖరి వరుస, ఆ రాజులందరి సంఖ్య 31. రాజుల పేర్లన్నీ ఉన్నాయి. ఓ రాజును గెలవడం అంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కాదు, ఆ రాజు ఈ రాజు కొట్టేసుకోవడం కాదు. అతని సైన్యం యుద్ధానికి వస్తే ఇక్కడ సైన్యాన్ని వెంట పెట్టుకొని గెలవడం. 31 రాజ్యాలు గెలిచాడు. ఎవరండి? యెహోషువ. యోర్దాను దాటకముందు మోషేతో కలిసి 2 రాజులు జయించాడు. బాషాను రాజైన ఓగును గెలిచాడు. అతడు గొల్యాతులాగా ఎత్తైనోడు. అతని మంచం 9 మూరలు, అంత పెద్ద మంచం, ఇనప మంచం ఉంది. అమోరీయుల రాజైన సీహోను గెలిచాడు. ఆ 2 రాజ్యాలు 2 గోత్రాలు 2.5 గోత్రాలకు ఇచ్చేశారు. రూబేను గోత్రం, సిమియోను గాదు గోత్రం, మనష్షే అర్ధ గోత్రానికి ఆ భాగాన్ని పంచిచ్చేశారు. అంటే మొత్తం ఎంతమంది? మోషేతో కలిసి ఓ 2 రాజుల్ని మోషే లేకుండా 31 మంది రాజులే గెలిచేశాడు. ఒక గెలుపు గెలిస్తేనే మీరు చెప్పాలా, ఒక కప్పు కొట్టుకొస్తేనే, ఒక మ్యాచ్లో గెలిస్తేనే, అది కూడా ఊర్లో జరిగే క్రికెట్ మ్యాచ్. రేపు జరుగుతాయి కదా పండక్కి ఊర్లో క్రికెట్ మ్యాచ్లో, మామూలు బ్యాట్ రబ్బర్ బాల్ పట్టుకొని గెలిచిన మ్యాచ్లోనే గెలిస్తే ఓ ఓ ఓ ఓ ఓ అది కూడు పెట్టదు, బువ్వ పెట్టదు. 31 మంది రాజులు గెలిచి 30 రాజ్యాలు గెలిచి 31 రాజ్యాలు గెలిచి 110 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం? గట్టిగా చెప్పండి. మోషే ఏం పాడాడు? నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే అంటే ఎక్కడ చచ్చిపోవాలా? 70కి చచ్చిపోవాలా లేదా 80కి చచ్చిపోవాలా? మరి ఎంతకాలం బ్రతికాడు? మరి అంత దీర్ఘాయుష్ ఎలాగొచ్చింది? దేవుని పట్ల భయభక్తులు గలవానికి దీర్ఘాయుష్ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక ఆఖరిగా ప్రజలందరినీ పిలిచాడు. అబ్బాయి, నా టైం అయిపోయింది, గెలవాల్సిన గెలిచేసాం, ఇంకా చాలా దేశం ఉంది, అది చీట్లేసి పనిచేస్తున్నాను మీకు. 7 గోత్రాలు ఇంకా ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి, చీట్లు వేసేస్తున్నాను. ఉప్పరాపల్లి, వెంకటాపురం, కరివానిపాలెం నీకు, రాయవరం, సర్వశుద్ధి, సైతారిపేట నీకు, ఇలా చీట్లు వేసి పనిచేశాడు. ఈసారి మీరు గెలుచుకోండి అని చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. చెప్తా, నేను వెళ్ళిపోయాక మళ్ళీ మీరు మామూలుగా నాకు తెలుసు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత మీరు నచ్చినట్టు మారిపోతారు, మీ బుద్ధి వంకర బుద్ధి అయిపోద్ది, అయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు మీ పితరులు నది అద్దరిని, యూఫ్రటీస్ నది అద్దరిని ఏ దేవతలు ఆరాధించారో వాళ్ళు ఆరాధించండి, లేదా కొత్తగా ఏమన్నా కోరుకుంటే దాన్ని ఆరాధించండి. నేను మాత్రం, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రం. అబ్బాయి మేము కూడా మీ మాటనండి, మేము మా కుటుంబాలు కూడా దేవుణ్ణే సేవిస్తాం అన్నారు. వెంటనే మారిపోయారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం ఎన్ని కొత్త దేవతలు కోరుకున్నారు ఇశ్రాయేలీలు, ఎన్నిసార్లు దెబ్బలు తినేశారో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. మన బ్రతుకుల పట్ల మేలులు చేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, ఉపకారాలు చేసి, ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి మనం సంరక్షిస్తున్న దేవుని మీదే మన మనసు ఎప్పుడూ నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఓకే, మనం బాగున్నాం, అక్కడితో సరిపోదు. యెహోషువ తెగించి ఏం చెప్తున్నాడు? నేను నా ఇంటి వారు. మీరు చెప్తారా ఆ మాట? చెప్పడానికి దమ్మే ఉన్నదా? నేను కూడా సరిగ్గా చెప్పలేను ఆ మాట. తాపత్రయపడుతున్నాను. నాకున్నంత విశ్వాసం నా భార్యకు ఉండాలి, నాకున్నంత విశ్వాసం నా కొడుకు ఉండాలి, నాకున్నంత విశ్వాసం నా కోడలకు ఉండాలి. నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకున్న అభిషేకం నా కొడుకు దయచేయవా. నేను లోకంలోంచి వెళ్ళిపోయే లోపు, నేను చనిపోయే లోపు నా బిడ్డలు కూడా నాలాగా వాడబడ్డం చూడాలా. నేను అదొక్కటే కోరుకుంటున్నాను.
దైవజనం మీద నా ఆత్మ బిడ్డల మీద కూడా ఉందని ప్రజలు చెప్పుకోవాలి. ఇంతకు మించి నాకు ఆశయం లేదు. వాళ్ళు పాపం చేయరు, లోకంలోకి పోరు, సేవ వదిలేరు. కాకపోతే ఎలాగోలా సేవ చేయడం వేరు, చావుకైనా తెగించి సేవ చేయడం వేరు. అన్నీ కుదిరితే సేవ చేయడం వేరు, కుదరకపోయినా సేవ చేయడం వేరు. అది అభిషేకం వల్ల సాధ్యమవుతుంది. నా స్థాయిలో నేను నా కుటుంబం కోసం ఎలా ప్రార్థన చేస్తున్నానో మీ స్థాయిలో మీరు మీ కుటుంబాల కోసం అలాగే ప్రార్థన చేయాలి. ఆ కమిట్మెంట్ కావాలి. యెహోషువలో చూస్తున్నాం. ఈరోజు యెహోషువ కోరుకున్నట్టుగా మీరు నేను కూడా మన కుటుంబాలు దేవుని కొరకు కొనసాగాలనే ఆశ కలిగి ఉందుముగాక. ఆమేన్. ఈ సమయంలో నేను ఒక 3 మాటలు చెబుతాను. దేవుని కొరకు బ్రతికే కుటుంబం ఎలా ఉండాలి. ఎందుకు అంటే కుటుంబం బాగుంటే సంఘము బాగుంటుంది మన లెక్కలో చెప్తే. ఎందుకని చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. సంఘము కుటుంబాలన్నీ కలిసిన ఒక కుటుంబం. దేవుని స్తోత్రం కలిగిన కాక, అవునా కదా? సంఘము కుటుంబాలన్నీ కలిసిన ఓ కుటుంబం. కుటుంబంలో 2 ఉంటారు, 3 ఉంటారు, 5 ఉంటారు, 7 ఉంటారు. పెద్ద కుటుంబాలు లేవులేండి ఇప్పుడన్నీ, చిన్న చిన్నయే న్యూక్లియర్ ఫ్యామిలీస్. నువ్వు నేనే అనుకుంటున్నారు. పెళ్ళవగానే ఏమనుకుంటున్నారు? మీ అమ్మ నాన్నని తగిలేయి, మా అమ్మ నాన్నని తగిలేద్దాం, ఆ ముసలాళ్ళు ఎలాగో బతకని మన ఇద్దరే ఉందాం. ఏమండి, డింక్ కల్చర్ అని వచ్చింది. బాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు. DINK, డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. నువ్వు నేను సంపాదించుకుందాం, పిల్లల కనొద్దు, 5 రోజులు సంపాదిద్దాం, 2 రోజులు తాగి తందనాలు ఆడదాం. వారంలో 2 రోజులు సెలవు కదా వాళ్ళకి. 5 రోజులు ఇద్దరం సంపాదిద్దాం లక్షలు. వారంలో 2 రోజులు కుదిరితే ఇద్దరం కలిసి తాగుదాం, కుదరకపోతే నువ్వు ఒక పక్క నేను ఒక పక్క కలిసి తాగుదాం, పార్టీలకు వెళ్దాం, మళ్ళీ సోమవారం ఉద్యోగానికి వచ్చేద్దాం. సమాజం బాగుంటుందా పాడైపోతుందా? మరి కుటుంబాలు 2 ఉన్నా 3 ఉన్నా సమాజాన్ని బాగు చేయడానికి కుటుంబాలను కట్టే ఒకే ఒక సాధనం యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. అందుకని లేఖనం చెప్పే మాట ఏంటంటే ప్రభువులోకి వస్తున్న వారు సింగిల్గా రాకూడదు అని లేఖనం చెప్పింది. అవునా? ఎలా చెప్పింది? నోవహు ఓడలోనికి ఎలా వచ్చాయి? జతలుగా వచ్చాయి. అవునా? ఏదన్నా సింగిల్గా వచ్చిందా? లేదు. 2 వచ్చాయి. ఓడలోకి వచ్చి 2 పిల్లలు పెట్టలేదా? పెట్టాయి. ఓడలో నుంచి బయటకు వచ్చినప్పుడు అన్ని సంతానంతో బయటకు వచ్చాయి. ఓడలో కుటుంబాలు కట్టబడ్డాయి, డిసిప్లిన్ నేర్పబడింది. ఈరోజు సంఘము కూడా అలాగునే ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉండే కుటుంబాలు 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా, అందుకే నేను చాలా దుఃఖపడతా ఉంటాను. ఒక్కరుగా వచ్చి ఒక్కరుగా ఉండిపోయిన వాళ్ళ కోసం నా హృదయంలో ఉండే వేదన అంతా ఇంత కాదు. మంచోళ్ళే, ప్రేమగానే ఉంటారు, ఆప్యాయంగానే ఉంటారు, దైవజంటే ఇష్టం. చెప్తారు కదా, పెద్దయ్య గారికి వందనాలు, పెద్దమ్మ గారికి వందనాలు, తందనాలు. ఇంటికి వస్తే గారెలు ఎడతారు, బూరెలు ఎడతారు, కోను కోస్తారు, పలావ పెడతారు, బట్టలు కొని పెడతా ఉంటారు, మంచి కానికిస్తూ ఉంటారు. ఆ ఒక్కలో పోయిన తర్వాత ఆ ఇంటి గుమ్మంలోకి వెళ్ళి హక్కు కూడా మనకి. ఇప్పుడు చెప్పండి ఎంత బాధో. ఒక్కడే కొడుకుని కానీ ఆ కొడుకు కూడా వయసులో చచ్చిపోతే ఆ తల్లి కొట్టే దుఃఖం ఎలా ఉంటుందో, సింగిల్గా వచ్చే కుటుంబాల గురించి నిజంగా సేవ చేసే దైవసనుడికి అలాంటి వేదనే ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఇంట్లోంచి ఇంకొకరు అందరూ. దేవునికి స్తోత్రం. సత్య సాక్ష్యం చెప్పింది, మా కుటుంబం అంతా మారాలని. సత్య కుటుంబం మీద ఇమీడియట్ ఫ్యామిలీ. రేషన్ కార్డులో ఉన్నది ఏది? వాళ్ళిద్దరూ ప్లస్ వాళ్ళకిద్దరు ఎడగొట్టేస్తారు కార్డు. ఇప్పుడు వాళ్ళిద్దరే కుటుంబం. ఆ లెక్కను చూస్తే వీళ్ళిద్దరూ మారారు, వాళ్ళిద్దరూ మారారు. ఇంకేం మారాలా? ముందు మేము మారాలి, మా పిల్లలు మారాలి, తర్వాత మా అన్నదమ్ముల కుటుంబాలు మారాలి. ఇది కదా మన భారం అయి ఉండాలా. మీరు అదే కోరుకుంటున్నారు, నాకు తెలుసు. నా సంఘంలోని బిడ్డలందరూ మేము వచ్చాం సాలు అని సరిపెట్టే వాళ్ళు 1-2 ఉంటారు తప్ప వాళ్ళకి అర్థం కాక. అర్థమైన వాళ్ళందరూ మీరు కన్నీళ్లతోనే అన్నం తింటున్నారని చెప్పొచ్చు నేను. మీ కుటుంబాలు మారాలని, మీ బిడ్డలు మారాలని, మీ రక్త సంబంధికులు మారాలని దాదాపుగా మీ రక్తాన్ని చెమటగా మార్చి ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది దేవునికి ఇష్టం. అందుకని సంఘంలో ఉన్న కుటుంబాలు మొట్టమొదట రక్షణ పొందిన కుటుంబాలు కావాలి. ఆమేన్.
నేనును నా కుటుంబము నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పడం నాకు అర్థం ఏంటంటే వీ షుడ్ బి ద సేవ్డ్ ఫ్యామిలీ అని. సేవ చేయాలంటే ఎవరు చేయాలి? మందిరంలో సేవ చేయాలంటే ఎవరు చేయాలి? మీరు చెప్పండి. ఆ రోజుల్లో యాజకులు చేయాలి, లేవీలు చేయాలి. మరి ఈ రోజుల్లో మందిరంలో సేవ చేయాలంటే ఎవరు చేయాలి? దేవునికి సేవ చేయాలంటే ఎవరు చేయాలి? పాడాలన్నా, ప్రకటించాలన్నా, కానుక ఇవ్వాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యాన్ని బోధించాలన్నా, నాకు బైబిల్ వచ్చండి, చదవడం వచ్చాడు, చెప్పేస్తాను, ఎవడన్నా గుళ్ళోకి వస్తాడికి అవకాశం ఇస్తామా? మీరు చెప్పండి. నేను మొన్నే పిహెచ్డి చేసి వచ్చాను పాస్టర్ గారు, మీరు 10th క్లాస్ అంట, మీరు పక్క కూర్చోండి, ఆ బైబిల్ నాకు ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి, మాట్లాడతానంటే అవుతుందా? వీధుల్లో కూటాలు పెట్టినప్పుడే నా మైక్ ఇమ్మంటే ఇవ్వం మనం. ఎందుకని? మాట్లాడాల్సిన బాధ్యత నీది కాదు, నాది. గుళ్ళో పూజారి దగ్గరికి వెళ్ళి, పూజారి గారు మీరు సరిగ్గా మంత్రాలు చదవడం నన్ను ఎత్తి నాకు బాగా వచ్చు, మీరు తప్పుకొని చదువుతాంటే ఒప్పుకుంటాడా? ఏమి? ఒరే బాబు, సేవ చేయాల్సిన పూచి నాది కానీ నీది కాదు. నేను గుడ్డోన్నో, కుంటోన్నో, ఎర్రోన్నో, మొర్రోన్నో. సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను కాదు. అంటే సేవకు ఏర్పరచబడిన వారు ఉన్నారు ఎక్కడైనా, ఏ సమాజంలోనైనా. ఎవరు పడతారు చేస్తే కుదరదు. ఎమ్మెల్యే గారు మీకు సరిగ్గా ఏం తెలియట్లేదు, గెలిస్తే గెలిచారని పక్కన ఉండండి, నేను రూలింగ్ చేస్తానంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపలేసేస్తారు. నువ్వు ఓటేసి గెలిపించిన తర్వాత నెత్తోడో ముర్రోడో ఎమ్మెల్యే ఇంకెవడు వెళ్ళడం లేదు ఆ ప్లేస్లోకి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇప్పుడు సేవ చేయడానికి రక్షణ పొందిన వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. సేవ ఎవరు చేయాలా? అందరూ మందిరంలోకి సేవ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఎవరు చేసిన సేవ ఆకర్షణీయంగా ఉంటుందంటే ఆసక్తి కలిగి చేయాలి. రక్షణ పొందినవాడు మందిరంలో పాడినా, ప్రార్థన చేసినా, ఈవెన్ తుడిచినా, సాపలేసినా, బూజులు దులిపినా, ఏం చేసినా అద్భుతమే దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే కుదురుగా చేయకపోతే ఇలా తిట్టినట్టు తిడతాను నేను తిట్టకపోతే ఆయన తిడతాడు. ఆయన తిడితే ఏమవుద్ది? జ్వరం వచ్చేది తర్వాత వీళ్ళకి. నేను తిడితే అక్కడితో ఆగిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఎంత చేసినా మమ్మల్ని తిడతాను మీరు అనుకుంటున్నారు. నాన్న కోపం వచ్చి కర్రించుకొని వచ్చేస్తా ఉంటే అమ్మ ఎదురుకొని వెళ్ళి ముందు కొడతాదండి. ఎందుకు? అమ్మ ఎప్పుడైతే చిన్న దెబ్బేసిందో నాన్న ఆగిపోతాడు అక్కడ. ఏమే నువ్వు కొట్టేసి నేను కొట్టేది చంపేద్దామా అంటాడు మళ్ళీ, అంత కోపంతో ఉన్నాడు. నువ్వు అమ్మకి సీక్రెట్ తెలిసిపోద్ది. పెద్ద దెబ్బ పడిపోయేలా ఉందని ముందు చిన్న దెబ్బ కొట్టేద్ది. వీళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న ఏమంచోడు కొట్టడానికి వచ్చి ఆగిపోయాడు, మా అమ్మాయి నన్ను కొట్టేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు అమ్మ ప్రేమ. దేవుని స్తోత్రం. కాపర్ అమ్మ స్థానంలో ఉంటాడు. సరిగ్గా లేకపోతే ఎక్కడ మీ మీద శ్రమ వస్తుందేమోనని ప్రేమగల కోపం ప్రదర్శిస్తాం. దేవా నువ్వు కృప చూపిల జ్ఞానం ఇయ్యని మళ్ళీ లోపల ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలిగినగా. అర్థమైన వాళ్ళు చెప్పుకోండి. ఏరా మీకు అర్థం అవ్వలేదా? చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. మన కుటుంబాలు ఏమై ఉండాలా? రక్షణ పొందిన కుటుంబాలు అయి ఉండాలా. అందుకు మనము, లేదా నీ భార్య, నీ భర్త, నీ కొడుకు, నీ కూతురు, పెళ్ళైతే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త భార్యలు రక్షణలోకి రావాలని ఒక వ్రతములాగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు రక్షణ పొందగానే ఎవరి మీదకి వెళ్ళిపోవాలి? నీ మనసంతా నీ భర్త మీదకో భార్య మీదకి వెళ్ళిపోవాలి. మీరిద్దరూ రక్షణ పొందగానే ఎవరి మీద పోవాలా? మీ పిల్లల మీదకి వెళ్ళిపోవాలి. వాళ్ళు కూడా రక్షణ పొందగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం పొట్ట నిండా తినాలి. ముందు మన పిల్లలకి పెట్టాలి. తిండి ఎలా ఉండాలి? ముందు ఎవరు పెడతాం? వండుకొని మనం తినేస్తామా, పిల్లలకి పెడతామా? మీరు మంచోళ్ళు, మీరు తినేస్తారనుకుంటున్నాను నేను. వండిన తర్వాత ఎవరు పెడతారు? బాగుందో లేదో, వాళ్ళు తినగలరో లేదో చూడడం కోసం కొంచెం టేస్ట్ చేస్తారు. కానీ పిల్లలు ఏమనుకుంటారు? ముందు మా అమ్మ తినేస్తుంది. అమ్మ ఎందుకు తింటుంది? ముందు కారం ఎక్కువైందో, ఉప్పు ఎక్కువైందో, కుర్రోడు తినగలడో లేదో చూడడానికి ముందు టేస్ట్ చేసింది. కానీ వాడికే పొట్ట నిండా పెడుతుంది. వాళ్ళు తినగా మిగిలితే అమ్మ నాన్నలు తింటారు. జనరల్గా నాకు తెలిసి వచ్చి మంచి కుటుంబాలు ఇలాగే జరుగుతుంది. ఎవరి వాటా వాళ్ళకి తీసేస్తారా? తీసేరండి. నా చిన్నప్పుడు చూసేవాడిని. మా ఇంట్లో చాలామంది ఉండేవారు, మా మేనమావులు వాళ్ళు వీళ్ళంతా. అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. అందరికి అప్పుడు తక్కువ తినేవారు కాదండి, అంత తినేవారు జనాలు. అందరికీ పెట్టేశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చూసేవాడిని అందులో ఏమైనా ఉందా అని. కొన్నిసార్లు కూర ఉండేది కాదు. ఏ అమ్మ అంటే, నేను మధ్యాహ్నమే తినేసాను బాబు అనేది. తింగరమోహం ఇప్పుడు కూర మధ్యాహ్నం తినేసింది. అబద్ధం చెబితే అతికినట్టు కదా ఉండాలా. అంటే వాళ్ళ ప్రేమ ఎంత మంచిదంటే వాళ్ళు తింటే చాలు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబాల్లో మన పిల్లలు బాగోవాలా. ఎవరు బాగోవాలా? ఇప్పుడే నేను చూసాను న్యూస్. 10th క్లాసులో 600కి 600 వచ్చిన వాళ్ళు ఉన్నారు. 600కి 597, 98, 595, 511, 400 దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకటి 500కి 200 వచ్చాయంట. 600కి ఎంత వచ్చినాయి?
200 పాసా ఫెయిలా? ఫెయిల్ అయిపోయాడు. ఒక పరీక్ష ఫెయిల్ అయిపోతేనే, లేక రావాల్సిన మార్కులు రాకపోతేనే ఇన్ని వేలు తగలెట్టేసాం, ఇలాగ ఉన్నావు అని తినేస్తున్నారు జనాలు. మరి మార్కులు కూరడుకుంటారేటో తెలియదు నాకు. వాళ్ళమ్మ నాన్న పిల్లోడికి వెంటనే ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఒక కేక్ కొనుక్కొచ్చి కేక్ కట్ చేయించి, ఫెయిల్ అయిపోతే మాత్రం కంగారు పడిపోతుంది ఏం లేదు బాబు, పరీక్షలే జీవితాన్ని పరమార్థం కాదు, నువ్వేమీ చింతపడుకు, మళ్ళా చదువు, నువ్వంటే మాకు చాలా ఇష్టం, నువ్వు మార్కులు రాకపోయినా కూడా నువ్వంటే మాకు చాలా ఇష్టం అని చెప్పారంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ పిల్లాడు ఒకళ్ళు మార్కులు తక్కువ ఎక్కడ చచ్చిపోతాడో. చాలామంది ఏం చేస్తున్నారు, మార్కులు రావేమో అని బ్యాంకుతో చచ్చిపోతున్నారు వచ్చిన చిక్కు. మరి ఆ మార్కులన్నీ కలిసి తాకట్టెడతారో, ఏ బ్యాంక్ అయినా లోన్ ఎత్తో తెలియదు నాకు. అమ్మ నాన్న ఆలోచన ఏమై ఉండాలా, ఒరే నాయన నువ్వు బాగుంటే చాలరా. కొడుకు ఏం చేశాడు, తండ్రి దగ్గర అన్నీ పట్టుకుపోయాడు, తండ్రిని అవమానపరిచాడు. తండ్రి ఏం చేశాడు, నువ్వు వస్తే చాలరా బాబు, ఆస్తి పోతే పోయింది, పరువు పోతే పోయింది, నువ్వు తిరిగి వస్తే చాలరా. వచ్చినోడు ఏం చేసుకున్నాడు, పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి పోగొట్టుకున్నదంతా తిరిగిచ్చేసి ఏమండి పండగ చేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు ఇంకొకరు మారాలని, రక్షణ పొందిన కుటుంబాలు ఉండాలని, ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ వరుసగా రాసి, నాన్న పేరు, అమ్మ పేరు, పెద్ద కొడుకు, చిన్న కూతురు, వాళ్ళ పెళ్ళైతే కోడలు, అల్లుడు పేర్లన్నీ రాసి మారు మనసు పొంది టిక్కులు ఎట్టుకుంటూ వెళ్ళిపోయాక, దేవానికి స్తోత్రం, మా ఫ్యామిలీ టోటల్లీ సేవ్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చెప్పగలిగిన కుటుంబాలు వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. మొదటిది మన కుటుంబాలు ఏమై ఉండాలా, రక్షణ పొందిన కుటుంబాలు. అప్పుడు దాకా రెస్ట్ లేదు, ఆదమరడానికి లేదు, నిద్రపోవడానికి లేదు. పండగలకు వెళ్దాం, పబ్బాలకు వెళ్దాం, ఫంక్షన్లకు వెళ్దాం, కొత్త బట్టలు కట్టుకుందాం, బిర్యానీలు తిందాం. కానీ ఒక మూల ముసుగుండా మన కన్నులు ఎలా ఉండాలా, గువ్వ కన్నుల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తింటున్నాం, కట్టుకుంటున్నాం, తిరుగుతున్నాం, కానీ మారలేదనే బాధ ఎక్కడో ఒక మూల మనల్ని తినేస్తుంది. కుదిరినప్పుడల్లా ఏం చేస్తున్నాం, అవకాశం చూసుకొని, వీలు చూసుకొని ప్రక్కకు పోయి మోకాళ్ళ మీద పడి, నాయనా ఈ సంతోషం మా వాళ్ళతో కూడా కలిసి ఉండేలా చేయవా తండ్రి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇల్లు కట్టేద్దాం, బళ్ళు కొనేద్దాం, పెళ్ళిళ్ళు చేసేద్దాం, కానీ రక్షణ పొందాలని కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన నీకు లేదనుకో, నువ్వు బహుమానం పోగొట్టేసుకుంటావు. ఎందుకని, నీకు అవకాశం ఉండి కూడా నీ వాళ్ళను సంపాదించుకోలేకపోతున్నావు కనుక దేవుని దగ్గర వట్టి చేతులతో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మొదటిది ఏంటి, రక్షింపబడిన కుటుంబం కావాలి. నెంబర్ 2, రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలని చెప్పాను ఇందాక, సేవ చెయ్యాలి. అవర్ ఫ్యామిలీ షుడ్ బి సర్వింగ్ ఫ్యామిలీస్. సేవ చేసే కుటుంబాలు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4 నెలలు అయిపోయింది, రక్షణ పొంది నువ్వేం సేవ చేసావు, రక్షింపబడి నీ కుటుంబం సేవ చేసింది. నువ్వు సేవ చేయాలా, నువ్వు సేవ చేయాలా. మా ఇంట్లో గొడ్డలి, మా ఇంట్లో పెద్ద కత్తి, మా ఇంట్లో గుణపం, మా ఇంట్లో పారలు, మా ఇంట్లో కొడవళ్ళు. మా నాన్న ఎప్పుడు ఖాళీ దొరికినా అన్నీ పట్టుకెళ్ళి దాన్ని ఆటలు చేసేవాళ్ళు ఏమంటారండి, ఒక పేరు కమ్మరి వాండు. కమ్మరానికి వెళ్ళి బొగ్గులు పట్టుకెళ్ళి దారులు పెట్టి ఇంట్లో పెట్టేవాడు. ఓ రోజు అడిగాను, నాన్న మీరు గొడ్డలతోనే కదా పని చేస్తారు, గుణపం పట్టుకునేప్పుడు పనికి వెళ్ళరు కదా, పారట్టుకునేప్పుడు పనికి వెళ్ళరు కదా, ఇవన్నీ ఎందుకంటే బాబు అవసరంలో ఉన్న వాళ్ళకి ఇద్దాం. ఎంత మంచి మనసు చూడండి ఆ రోజుల్లోనే. మనం వాళ్ళకి సేవ చేయకపోయినా ఈ పనిముట్లు వాళ్ళకి సేవ చేస్తాయి. ఎవరన్నా వచ్చి అడిగితే ఇద్దాం, పని చేసుకుని తెచ్చిచ్చేస్తారు, మరలా దారి పెట్టిద్దాం. దానివల్ల వాళ్ళకు మనం సాయపడ్డవాళ్ళు అవుతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సాయం చేయాలి నాన్న. రెండోది ఏం గుర్తొచ్చింది చెప్పనా, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని భక్త పౌలు చెప్పిన మాట గుర్తొచ్చింది. మేలు చేయడం చేతనైనప్పుడు చేయకపోతే పాపమే. ఏడిస్తే ఏడ్చాను, పాపం అంటుకోదు ఇప్పుడు నాకు. దేవునికి స్తోత్రం. ఓ మాట సాయం, ఓ చేత సాయం, ఉపకారం మనం ఏం చేస్తాం, ఈ రిస్క్ ఎందుకని నాకు తెలియదు. నేను అన్నానా, అమ్మో నాకు తెలియదు బాబా. సేవ చేస్తున్నావా? నీ మాట సాయం చేయాలి, నీ పనిముట్టు సాయం చేయాలి, నువ్వు ప్రత్యక్షంగా వెళ్ళి సాయం చేయాలి, ఈ డబ్బును సాయం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మన కుటుంబాలు సేవ చేసే సేవ అంటే యేసుప్రభు వస్తేనండి అయ్యగారు గారెలు వండేస్తానండి, ఆయన రాడు కదా. యేసుప్రభు వస్తే హల్లెలూయా. ప్రభు వస్తాడా? మీరు చెప్పండి చెప్పండి చెప్పండి. వస్తాడా? వస్తాడండి. ఎలాగొస్తాడు ప్రభు? ఎలాగొస్తాడు? ఒక ఆవిడ ప్రార్థన చేసినాడు, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయనా, మా ఇంటికి రా నాయనా, నీకు ఆతిథ్యం చేస్తాను నాయనా, నీకు భోజనం పెడతాను నాయనా, నీ రుణం తీర్చుకుంటాను నాయనా, నాకు అలాంటి అవకాశం ఇవి నాయనా, నువ్వు ఏడుస్తూ ఉంటే రోజు ప్రభువు మాట్లాడాడు. సరేనమ్మా, రేపు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వస్తాను. ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వస్తానంటే ఏం చేయాలా? శనివారం నుంచి సిద్ధపడి ఆదివారం గుడెక్క కొట్టేసి వంటలు వండుతా కూర్చోవాలా, అంతేనా? ఇప్పుడు అదే చేసింది పాపం. ఆదివారం ఎందుకు వస్తానన్నాడు? ఆదివారం నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాలా, చేయాల్సింది చేయాలా, భోజనం కూడా సిద్ధపరచాలి. దేవుని స్తోత్రం. పాపం మొత్తాన్ని గుడెక్క కొట్టేసింది. భోజనం టైం 1 గంట అయిపోయింది. ప్రభు వస్తారని దారికా చూస్తుంది. వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ మంచం మీద ఉందమ్మా, ఆకలేసేస్తుందమ్మా, కొంచెం పెట్టమ్మా అంది. ముసలిదానా ఉండు, ప్రభు వస్తారు. ఆయన అన్నీ తినేస్తాడా ఏమన్నానా? ఆయన తినేసిన తర్వాత మిగిలినన్నీ నీకే, కాసేపు పట్టిన కసిరేసింది. ఓ పావు గంటకి పక్కింట్లో ఉన్న చిన్నపిల్లడు వచ్చాడు. ఆంటీ మీ ఇంట్లో భలే వాసన వచ్చేస్తున్నాయి. ఏ ఉండేవాంటీ? ప్రభు వస్తారు బాబు, ఆయన కోసం అన్నీ ఉండేది. ఓటు పెట్టవా ఆంటీ? అవతలవా మా ఐదారోడా, ఏసైకి పెట్టాక అన్నీ మీకే పెడతాను కదా, మీకు పెట్టకుండా ఎప్పుడైనా తిన్నామా మేము? మీ అమ్మ పెడతాను, మీ నాన్న పెడతాను, మీ పెద్దమ్మ పెడతాను, అదలవా అని తినేసింది. ఇంకా రాలేదు ప్రభు. ఒక అరగంట అయిపోయింది. బాగా బక్క చిక్కుపోయి పొట్ట లోపలకు పోయి కళ్ళు ఇంత లోపలికి పోయిన భిక్షగాడు, అమ్మా ఆకలేసేస్తుందమ్మా, రాత్రి చద్దన్నం ఉంటే ఇంత పెట్టమ్మా అని అడిగాడు. బాబు కూర్చోని, ఆయన కూర్చో, చద్దన్నం కాదయ్యా, మా ఇంట్లో యేసుప్రభు వస్తారని రకరకాల పిండి వంటలు చేశాను, కూసేపు కూర్చుంటే ఆయన వస్తారు, తినేసిపోయాక నీ కడుపు నిండా అన్నం పెడతానని కూర్చోబెట్టేసింది. అరగంట అయింది, గంట అయింది, ప్రభువు రాలేదు. మధ్యాహ్నం 3 అయిపోయింది. ఈవిడికి ఏడుపు వచ్చేస్తుంది. నా తిప్పలు పడి నాకు రాకపోయినా యూట్యూబ్లో చూసి బాస్మతి బియ్యం బిర్యానీ చేశాను కదా అండి, ఆ ఫ్రై చేశాను, ఈ ఫ్రై చేశాను. ఏం ప్రభా వస్తానన్నాము, రాలేదు నాయన, ఇలాగ అబద్ధాలు చెప్తావా? ఏడ్చేస్తుంది, ముక్కు సీదేసుకుంటానా? మళ్ళా ప్రభు సౌరభ కుమార్తె, నేను వచ్చానమ్మా. ఎక్కడొచ్చావు ప్రభా? అబద్ధాలు చెప్పు ప్రభా. వచ్చానమ్మా నేను 3 సార్లు వచ్చాను రా, నువ్వు నాకు పెట్టలేదు, తగిలేసావు. వచ్చావా? అబద్ధాలు చెప్పు ప్రభా అంటే, మీ ఇంట్లో ఎప్పుడైనా మీ ముసలి నువ్వు పెట్టేదాకా అడిగిందా? నువ్వంటే భయం కదా, నీ నోటికి జడిసిపోద్ది కదా, అలాంటి నోరు తెలిసి అడిగిందా లేదా? నేనేనమ్మా. నువ్వేమన్నావు? తర్వాత పెడతానన్నావు. మీ పక్కింటి పిల్లాడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత డిసిప్లిన్గా పెంచుతారు. నువ్వు ఎప్పుడన్నా ఇస్తే వాళ్ళ అమ్మ సైకిల్ చేసాక తీసుకున్నాడా? తీసుకోడు కదా. అలాంటిది ఆడు వచ్చి అడిగాడు కదా. ఆడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎవరు అనుకున్నావు? నేనే. నువ్వేం చెప్పావు? ప్రభువు పోయాక వాళ్ళ పెద్దమ్మకు కూడా పెడతానన్నావు. నీ ఇంటి ముందుకి నీకు జాలి కనికరం ఉందేమో, ఆకలి కళ్ళు చూసన్నా పెడతావేమోనని నేను వచ్చానమ్మా భిక్షగాళ్ళలాగా. నువ్వేం చేసావు? కూర్చో బాబు, ప్రభు తినేసిపోయాక అన్నీ పెడతానన్నావు. నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూడడం రాలేదమ్మా, నీకు నేనెలా సహాయం, నాకెలా ఆతిథ్యం చేస్తావు నువ్వు అన్నాడట. ఈవిడ గుండె పగిలిపోయింది. అయ్యో ప్రభువా, అవునా, నా చుట్టూ ఉంటావా? పాట పాడండి. అందరిలో నువ్వు ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. ఉన్నాడా? అందుకని అమ్మా ఓ కోటర్కి డబ్బులు ఇవ్వమ్మా అంటే, నా ప్రభువా తండ్రి నువ్వేనాయన ఇలాగొచ్చావా నాయన? కోటర్ కాదు, నేను ఆఫ్కి ఇస్తాను, గోవకు బెత్తిరి చేసుకోండి. ఎందుకని ప్రభు అలాంటి అడగడం. దేవుని స్తోత్రం కలిగిన కాక. అయ్యగారు చెప్పిన వాక్యం నాకు అర్థం కాక, ప్రభువా మా ఆయన ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు నాయన, మా ఆయనలాగా వచ్చి అడుగుతున్నావా తండ్రి? కోటరేసాలా నాయన, సిక్కునికి కూడా డబ్బులు ఇవ్వమంటావా? విచక్షణ కావాలి. ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. ప్రభు ఏమన్నాడు? నా వంటి మీ సహోదరులు ఒకరికి మీరు చేశారు గనుక నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మా పక్కింటి ఆవిడలాగా వచ్చాడండి దేవుడు. అమ్మా ఆదివారం గొలుసు బెత్త ఎత్తున్నాను, నీకైతే బాగా తెలుసు బంగారం, రా అంటే గుడి మానేసి వెళ్ళానండి. వచ్చింది దేవుడా దెయ్యమా?
యేసుప్రభు గుడివాని ఏమంటాడండి? అక్కడ తెలుసుకోవచ్చు కదా ఎవరు వచ్చినోళ్ళు ఎవరో తెలిసిందా నీకు? దైవ సంధికి దూరం చేసే ఆలోచన కానీ, దైవ సంధికి దూరం చేసే సంపద కానీ, దైవ సంధికి దూరం చేసే బంధువులు కానీ, దైవ సంధికి దూరం చేసే స్నేహితులు కానీ సైతానే. ప్రభు అయితే ఎక్కడ తీసుకొస్తాడు? మరి వాళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారు ఏమండి? కాబట్టి సేవ చేయడానికి అలవాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేసేవాళ్ళు బయటకు కనబడరండి, పబ్లిసిటీ ఇవ్వరండి. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఎప్పుడురా? మీరు ఎవరైనా చెప్తారా? 1935 నుంచి ఎప్పుడున్నారా? 19 నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆ డేట్స్ నాకు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్, జీకే వదిలేసాం. ఆ యుద్ధంలో అమెరికా ప్రెసిడెంట్ విన్స్టన్ చర్చిల్ యుద్ధం అయిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, రకరకాల ఉద్యోగస్తుల్ని పిలిచి యుద్ధంలో వారు చేసిన సహకారం కోసం పొగిడి ఒకళ్ళ దగ్గరికి వచ్చారు. ఇవాళ సందర్భం కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఎవరంటే బొగ్గు గనుల్లో తవ్వకాలు జరిపేవాళ్ళు. ఇవాళ వరల్డ్ కోల్ మైన్స్ డే, బొగ్గు గనుల దినోత్సవం. బొగ్గు అంటే మనం కర్రకాల్చిన బొగ్గు అనుకున్నారు కనుక, భూమి లోపల పొరల్లో నల్ల బొగ్గు ఉంటుంది, రాక్షస బొగ్గు అంటాం దాన్ని. ఆ బొగ్గు తవ్వి తీస్తేనే కరెంటు తయారవుతుంది. ఆ బొగ్గు ఉంటేనే చాలా కంపెనీలు నడుస్తాయి. ఆ బొగ్గు కోసం గనుల లోపలికి వెళ్ళి భూమి సొరంగాల్లో బొగ్గును తీసేటువంటి కార్మికులు ఉంటారు. వాళ్ళు నల్లగా అయిపోయిన బట్టలు ఉంటాయి, బొగ్గులలో ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉంటారు, బహుశ్రమ పడుతూ ఉంటారు. ఇప్పుడు జల విద్యుత్ వచ్చింది, నీటిలోంచి కరెంటు తీస్తున్నారు. అణు విద్యుత్ వచ్చింది, అణు రియాక్టర్, యాటమ్ రియాక్టర్లోంచి కరెంటు తీస్తున్నారు. సౌర విద్యుత్ వచ్చింది, ఎండలోంచి కరెంటు తీస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఒక థర్మల్ విద్యుత్ ఎక్కడి నుంచి? బొగ్గులో నుంచే. రైలు బళ్ళు బొగ్గుతో నడిచేయి, కంపెనీలు బొగ్గుతో నడిచేయి. వాళ్ళందరూ వాళ్ళ లీడర్స్ కూడా ఉన్నారు. విన్స్టన్ చర్చిల్ అడిగారంట, యుద్ధం జరుగుతున్న కష్ట సమయంలో మీరు ఎక్కడున్నారు అని. ఎక్కడున్నారు? యూ పీపుల్ వేర్ యు ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్ వార్ అని అడిగాడు. యుద్ధము జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పనా? వాళ్ళ లీడర్, అయ్యా యుద్ధము జరుగుతున్నప్పుడు భూమి అడుగున బొగ్గులో మా మొహాలు పెట్టుకొని ఉన్నాం అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఎంతమందికి అర్థమైందో? యుద్ధం జరుగుతుంది కదా అని మేము బొగ్గు తవ్వడం మానేస్తే, యుద్ధం జరుగుతుంది కదా అని భూమి పొరల్లోకి వెళ్ళి పనిచేయడం మానేస్తే ఈరోజు మనం గెలుచుండే వాళ్ళము కాదు. మన రైలు బళ్ళు నడ్డానికి బొగ్గు కావాలి, మన కంపెనీలు నడ్డానికి బొగ్గు కావాలి, కరెంటు బొగ్గు కావాలి. అందరూ యుద్ధం అని భయపడేళ్ళలో కూర్చుంటే ఇవన్నీ ఎలా నడుస్తాయి? ఏమంటే మీకు తెలుసా? పిడుగులు పడ్డాయి, తుఫాను వచ్చింది, కరెంట్ ఆగిపోయింది. వెంటనే ఎవరిని తిట్టుకుంటాం మనం? కరెంట్ వాళ్ళు తిట్టుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? పిడుగు పడిందని వాళ్ళు ఇంట్లో పోయి పడుకుంటారు అనుకుంటున్నారా? ఆ డ్యూటీ చేసే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ పేలిపోతుందో, సబ్స్టేషన్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో, దీన్ని ఎలా రికవర్ చేయాలో, వెంటనే లైన్ ఎలా కలపాలో ప్రాణాలు తెగించి అక్కడ కాపాడుతూ ఉంటారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం దేవునికి వందనాలు చెప్పండి ఒకసారి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. కరెంట్ ఆగిపోయిందండి, స్తంభం మీద వైరు తెగిపోయిందంట, అక్కడ రావో తిట్టేసుకుంటాం. ఇంత వాన వచ్చినా వాడు స్తంభం యొక్క వైరు ముడేస్తాడండి. ఎక్కడున్నాను అంటే నేను నా ప్రాణాలు తెగించి పనిచేస్తున్నాను అక్కడ. ఎక్కడున్నారు మీరంటే భూమి అడుగున పొరల్లో ముఖం పెట్టుకొని బ్రతుకుతున్నాం మేము, మీరు బాగుండాలని. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంఘంలోని కుటుంబమా, ప్రజలు ఏడుస్తుంటే ఎక్కడున్నావు? రోగాలతుంటే ఎక్కడున్నావు? ఆకలితుంటే ఎక్కడున్నావు? అవసరాలుంటే ఎక్కడున్నావు? నువ్వు చెప్పాలా? దేవుని సందులో మోకాళ్ళ నుంచి తలబెట్టుకుని ఏడుస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. సేవ చేసే కుటుంబాలు కావాలి. గ్రామంలో బాగోవాలంటే నువ్వు ప్రభు సందులో దుఃఖపడాలి. కుటుంబాలు బాగోవాలంటే నువ్వు కాపలా కాయాలి. ప్రజలు సంతోషంగా ఉండాలంటే నువ్వు దుఃఖపడాలి. ఇది సేవ చేయడం. దేవునికి స్తోత్రం. పెందలకడే లేచి అరణ్యాలకు వెళ్ళి ప్రార్థన చేశారు. కొన్నిసార్లు ఇంటికి వెళ్ళిపోతే ప్రభు ఒంటిగా రాత్రంతా కొండ మీద ప్రార్థన చేశారు. ఇప్పుడు అందరూ సుఖంగా సంతోషంగా ఉంటే యేసు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? మన కొరకు సేవ చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి?
మనం కూడా చేయాలి సేవ. సేవ చేయడానికి రెండే సాధనాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి, సేవ చేయడానికి ఎన్ని సాధనాలు ఉన్నాయి? దేర్ ఆర్ ఓన్లీ 2 ఎక్విప్మెంట్స్ యూ హ్యావ్ టు యూజ్ టు సర్వ్ గాడ్. దేవుని సేవించడానికి ఉన్న 2 సాధనాలు. ఒకటి నీ టైం, 2 నీ మనీ. దేవునికి స్తోత్రం చెప్పండి. మిగతా అన్నీ అనవసరం. నువ్వు దేవుని సేవ చేయడానికి నీ సమయాన్ని రోజు ఖర్చు పెట్టాలి, ఎంతో కొంత. పడక మించి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నీ నిద్ర సమయం మినహా మిగతా టైంలో దేనికి ఎంత ఖర్చు పెడతావు లెక్కేసుకో. ఎంతసేపు గేది 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 గేది, కుక్క నక్క పిల్లి, ఓ యాతన పడుతున్నాం. మంచిదే, అన్నీ కావాలి, అయ్యే బ్రతుకుదేరు. మరి ఆయుష్ ఎవరి దగ్గర ఉంది? దేవునికి ఇచ్చే టైం ఏది? దేవునికి ఇచ్చే టైము ఇంట్లో ఇవ్వాలా, మందిరంలో ఇవ్వాలా, సంఘంలో ఇవ్వాలా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ ఇవ్వాలా? ఇంట్లో వ్యక్తిగతంగా నువ్వు రోజు దేవునితో కొంత సమయం గడపాలా. మందిరంలోకి వచ్చే సమయాల్లో ఖచ్చితంగా నువ్వు మందిరంలో ఉండాలా. సంఘ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉండాలి. అప్పుడే నువ్వు దేవునికి సేవ చేస్తున్నట్టు. నువ్వేమి చెయ్యక్కర్లా, జస్ట్ ఈవెన్ యూ హ్యావ్ టు స్టే దేర్. నువ్వు ఉండాలి అక్కడ, నువ్వు ఉండాలి అక్కడ. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదండి అంటే మనం అందరం ఎందుకురా, ఆనంద్ ఒకడే కదా మాట్లాడతాడు, ఆనందనే కదా మాట్లాడమంటారు. నువ్వు వెళ్ళి వచ్చే ఆనంద్ ఒక్కడే మాట్లాడతాడు. కానీ ఎందుకు మాట్లాడతాడు? కలెక్టర్ గారు ఆనంద్ ఎందుకు మాట్లాడతాడు? వెనకాల ఇంతమందిని చూసి. అంటే మనం అందరం ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడకపోయినా వెనకాల ఉండాలి. అది కదా రూలు. సంఘంలో కూడా నువ్వు ఉండాలి, మందిరంలో నువ్వు ఉండాలి. అని వెళ్ళకపోతే ఆదివారం ప్రసంగం ఆగిపోద్దా? నేను వెళ్ళకపోతే పాస్టర్ గారు రావడం మానేస్తాడా? మాండండి, పాస్టర్ గారు చాకరీ చేయడానికి వచ్చినాడు కదా. నువ్వు లేటుగా వచ్చినా వస్తాడు, నువ్వు ముందు వచ్చినా వస్తాడు. నీకు కాస్త సంపద కుదిరింది కనుక, కాస్త డబ్బులు చేతిలో ఉన్నాయి కనుక నువ్వు లేటుగా వస్తావు. ఎందుకంటే నీకు దేవుడు అంటే పెద్ద ఖాతరు లేదు కదా. కానీ పాస్టర్ గారు ప్రాణం పెట్టేసుకుని వచ్చి ఉంటాడు, దేవుని సేవ కోసం వచ్చి ఉంటాడు. ఎక్కడ బహుమానం పోద్దామని బెంగ ఉంటుంది. నేను ముందు వెళ్ళకపోతే ఏ పిల్లలకి ఏ కష్టం వస్తుందని బెంగ ఉంటుంది, అందుకు వస్తాడు. నా వెర్షన్ నేను చెప్తున్నాను. అప్పుడు నువ్వెక్కడున్నావు? నీ టైం ఏది? దేవునికి ఇచ్చే 2 గంటల్లో 10 నిమిషాలు తినేస్తే, నువ్వు ఇచ్చే దాంట్లో 20 నిమిషాలు తినేస్తే, నా కోసం మీరు చక్కగా గారెలు వండి పెట్టి ప్రతి గారి కొంచెం కొనుక్కొని ఇస్తే, ఈసారి అలా చేసి చూడండి, చూద్దాం. ఏమండి, నా గారెలు వండుతారు కదా మీరు పాపం ఎంతో ప్రేమగా, ప్రతి గారి కొంచెం కొరికేసి పెట్టండి అక్కడ. ఏంటి బాగుందో లేదో చూద్దామని అయ్యారు. ఏమండి, అసలు దాటికి చూస్తానా? ఆఫ్టర్ ఆల్ మనిషిని మీ దయ మీద బ్రతుకుతున్నాను. సింపుల్గా చెప్తే మీరిచ్చే బియ్యం తిని, మీరిచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకుని బ్రతుకుతున్నాను. నిజంగా చెప్పాలి ఒక పక్క. కానీ అలాంటి నేనే ఎంగిల్ తిన్నే. మరి సర్వోన్నతుని దేవుడు ఆయనకి ఇచ్చే సమయంలో ఒక దొంగలించి ఇచ్చేస్తే నేను దీవిస్తాడా? ఎందుకు దీవులు రావనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? సేవించే కుటుంబం సమయాన్ని ఇవ్వాలి. సేవించే కుటుంబం ఏమివ్వాలి? సమయాన్ని. 2 ధనాన్ని ఇవ్వాలి. నీ డబ్బులు ఎక్కడ అవసరం వస్తే అక్కడ దేవుని సేవలో వాడబడాలి. ఈ ఆస్తంతా ఇమ్మంటలా. ఈ మాటలు నేను తప్పకపోతే ఎవరు చెప్పరు మీకు. ఈ ఆస్తంతా వద్దు, నువ్వు దాచుకో, సంపాదించుకో, డిపాజిట్లు చేసుకో, బ్యాంకులో పెట్టుకో, బంగారం కొనుక్కో. దేవుడు దీవించాడు నేను. కానీ దేవుని సేవకు అవసరమైనప్పుడు కూడా చేయి ముడుచుకొని కూర్చున్నావు అనుకో, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకండి? ఇంతెందుకు? ఇంట్లో అన్ని గిన్నెలు ఉన్నాయి, అవసరాన్ని వాడకపోతే ఎందుకు కదా? తుప్పొట్టుపోవా? కాబట్టి సేవ చేసే సాధనాలు 2. నీ డబ్బు వాడబడాలా, నీ సమయం వాడబడాలా. అందుకోసం నీ ప్రాణము సైతము లెక్క చేయని స్థితికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఇలా రోడ్డు మీద, ఊరు మధ్యలో, సరిగ్గా రోడ్డు మధ్యలో తెల్లారు లేకపోతే ఓ పెద్ద బండరాయి ఉంది. ఉన్నదే 10 అడుగుల రోడ్డు మధ్యలో 8 అడుగులు రాయి ఉంది. సైకిల్ నెమ్మదిగా వెళ్తుంది, నడిచి నెమ్మదిగా వెళ్తారు, బళ్ళు వెళ్ళవు, ఆటోలు వెళ్ళవు. అందరూ తిడతారు, ఎవడరా ఈ రాయి ఎక్కడ వేసిపోయాడు, ఎవడరా రాయి ఎక్కడ వేసిపోయాడు, బుద్ధి జ్ఞానం లేదా, ప్రెసిడెంట్కి జ్ఞానం లేదా, రాయి పడితే ఇప్పుడుదా చూడ్డా, ఆరెంజ్ అనడం, తిట్టుకోవడం, పోవడం. ఓ పావు గంట లేటుగా ఇంటికాడ గబుక్కుని పొలం పనులకు వెళ్తూ ఆలస్యం అయిపోయి ఓ పారా పలుగు పట్టుకొని ఒక ఆయన వెళ్ళిపోతాడు సద్దన్నం పట్టుకొని. చూసాడు, అరే ఎవడండి పాపం, అందరి దారిలో రాయేసిపోయాడు పాపం. ఎలాగెళ్తారో, పిల్లల తల్లులు ఉంటారు, పశువులు ఉంటాయి. అయ్యయ్యో ఎవరో సాయం చేయరే బాబు అంటున్నారు. అందరూ సాయం చేయమంటే సరే ఆయన క్యారేజ్ పక్కనెట్టి ఈ నెమ్మదిగా ఇంటికెళ్ళి సమ్మెటెట్టుకొచ్చి
ఆ గుణపం పట్టుకొని ఆ రాయిని కొట్టడం మొదలెట్టాడు. మధ్యాహ్నం దాకా కష్టపడిపోతుడికి మొత్తం 4-5 ముక్కలు ఊడిపోయింది. రాయి కొంచెం తేలికైంది. ఈ గుణపం మెడ్డిగించి రోడ్డు పక్కన నెట్టేసాడు. సాయంకాలం అయిపోయింది, అన్నం కూడా తినలేకపోయాడు. సరే పోన్లే రేపు చూసుకుందాం పనిలోకి ఇంటికి పోయాడు. పొద్దున్న లేకపోతే పోలీసులు వచ్చారు ఇంటికి. అందరూ చూస్తారు, ఏదైంది. పోలీసులు అంటే రాజభట్లు, రాజుల కాలంగా చెప్తున్నాను నేను, మీకు అర్థం అవ్వడం కోసం పోలీసులు అన్నాను. ఏమైంది ఏదో చేసే ఉంటాడు మనోడు, లేకపోతే ఎందుకు వస్తారు? తొంగు చూస్తున్నారు. వచ్చి రాజుగారు రమ్మంటున్నారా అని బండి ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళాడు. వెనకాల కొంతమంది ఏదో చేస్తుంటాడు. ఈ మధ్యలో గంజా ఎవడ దొరుకుతుంది, అమ్మేసి ఉంటాడు సాటిని, ఏమంటే ఎవడో ఎత్తుకొచ్చేస్తుంటాడు. వెనకాల వెళ్ళారు. రాజుగారు కూర్చున్నారు సభలో. వీడు వెళ్ళగానే కుర్చీ మించి లేచి మెట్టు దిగి వచ్చాడు. మై ఫ్రెండ్ వెల్కమ్ అన్నాడు. వీడికి అర్థం కావట్లా. నేనే నా దేశంలో ప్రజలు ఎవరికి మంచి హృదయం ఉంది, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారో చూద్దామని రాత్రి మీ ఊర్లో రాయించాను. మీ ఊర్లో చాలా మోతుబరులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవడూ దాన్ని పట్టించుకోలే. పూట గడవ నువ్వు ప్రజల క్షేమం కోసం నష్టాన్ని ఓర్చుకొని చెమట కార్చి రాయి పగలగొట్టావయ్యా, శబాష్. నువ్వే నా దేశంలో ఇక మీదట వెల్ఫేర్ మినిస్టర్, సంక్షేమ శాఖకు అధిపత్యం చేస్తున్నాను. నీకు ఇంత జీతం, నీకు ఇల్లు, నీకు డబ్బులు, నీకు పరపతి. జనాలందరూ అమ్మ ఈ సంగతి తెలిసి రాయి నేను తీసేద్దున. ఏ సంగతి తెలిసి రాయి తీసేస్తావు నువ్వు? మీరు చెప్పండి. ప్రతిఫలాన్ని కోరుకోకుండా చేసే సేవకు ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎవ్రీథింగ్. ఏది ఆశపడకు, అవసరం ఉన్న ప్రతి చోట సాయించేయి. ఇది రక్షణ పొందిన కుటుంబం చేసే సేవ. ఏం చేస్తున్నాం ఊహించుకోండి ఒకసారి. అలా చెప్తారు పాస్టర్ గారు. ఎక్కడ వద్ది, మన ఇంటి ముందు ఇసుక మోసుకోవడానికే కుదరట్లేదు. ఆరాధన గబుక్కున అయిపోవాలో పోయి ఇసుక జల్లించేయాలా, కాసేపు ఆగి అయ్యగారిని పలకరిద్దామని ఆలోచన కూడా ఉండదు మనకి. ఈ సేవకి నీ సంగతికి ఏంటి నాకు అర్థం కాదు. కనుక నీ బ్రతుకులో ఆలోచన కావాలి. 2 సేవ చేసే కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వది సేవ చేస్తే చాలదండి. అయ్యగారు మీరు చెప్పినట్టు దారిలో అడ్డుగా ఆ చెట్టు కొమ్మలు పడిపోతే నరుకుతా కూర్చోండి అయ్యగారు గుడికి రాకుండా. ఏమండి చెట్టు కొమ్మలు నరుకుతా కూర్చున్నావా? అది కాదు. 3వది ఆరాధించే కుటుంబం కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలా? ఇంటిలో ప్రతిరోజు నువ్వు నీ బిడ్డలు, నువ్వు నీ భర్త 5 నిమిషాలన ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఆరాధన జరుగుతున్నట్టే కుదిరితే రోజు కుటుంబంలో, లేదా వారానికి ఒక రోజు, కనీసం నెలకు ఒక రోజు కుటుంబ ఆరాధన జరగాలి. దేవునికి స్తోత్రం. రోజు జరిగితే మంచిదే. ఉద్యోగస్తులకి పట్టణాల్లో ఉన్న వాళ్ళు కుదురుతుంది, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అది కుదరదు. కుదిరితే చాలా మంచిది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ వర్షిప్ డే ఓ పూట ఖాళీ పెట్టుకొని రండి మనం అందరం ప్రార్థన చేసుకుందాం, ఓ పాట పాడదాం, ఓ మాట చెప్పుకుందాం. ఏమండి ఉపవాస రోజు ఉండాలా. వారానికి ఒక పూట ఉపవాసం చేస్తున్నావు, మంచిదే. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చజెప్పి ఇదిగో ఈరోజు మనం అందరూ ఉపవాసం ఉందామే, భోజనం లేదే, మీరు ఆకలికి ఉండలేరు కాబట్టి చిన్న ఉప్మా చేసి పెడతానే, ఒక అరగంట అందరం ప్రార్థన చేసుకుని ఉప్మా తిందామే అనుకోండి. నెమ్మది అది కూడా మానేస్తారు ఒకరోజు. అదేది ప్రార్థన చేయడం కాదు, ఉప్మా తినడం. దేవుని స్తోత్రంగా ఉన్నాయి. ఏముండాలి మన ఇంట్లో? ఉపవాసపు దినం ఉండాలా, ఆరాధన దినం ఉండాలా, బలిపీఠం ఉండాలా. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏమని చెప్పండి? ఆరాధన, వర్షిప్ ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన కుటుంబాలన్నీ సంఘానికి వస్తే ఎక్కువ కుటుంబాలు రక్షణ పొందినవి ఉన్నాయి. అదే సంఘం? రక్షింపబడిన సంఘం. దేవునికి స్తోత్రం. ఎక్కువ కుటుంబాలు పరిచర్య చేసే కుటుంబాలు ఉన్నాయి, అది సేవ చేసే సంఘం. ఎక్కువ కుటుంబాలు ప్రార్థన చేసే ఉన్నాయి సంఘంలో, అది ప్రార్థించే సంఘం. ఎక్కువ కుటుంబాలు దాతృత్వాన్ని కలిగి ధారాళంగా దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది ఇచ్చే సంఘం. మరి మనదే సంఘం మీరు చెప్పాలా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మీకే కాదు, తర్వాత యూట్యూబ్లో వినే వాళ్ళందరికీ పాఠమే ఇది. నువ్వు ఏ లక్షణాన్ని కలిగిన కుటుంబం? నువ్వు ఏ లక్షణాన్ని కలిగిన కుటుంబం? తాపీ మేస్త్రి ఇటుకలు తెస్తాం కదా మరి ఇల్లు కట్టుకోవడానికి, అన్నీ వాడతాడా వాడ్డా? మాట్లాడండి. తెచ్చిన ఇటుకల్లో ఏమైనా ఉండిపోతాయా? ఆఖరికి ఉండిపోయిన ముక్క చెక్క కూడా ఎక్కడ పోస్తాడు?
ఫ్లోరింగ్లో పోసేస్తాడు. నిలువుగా పెట్టిన చోట నిలువు పెడతాడు, అడ్డుగా పెడితే అడ్డు పెడతాడు, గోడుగా పెడితే గోడు పెడతాడు, మూలకు కావలిస్తే ముక్క పెడతాడు, మధ్యలో గ్యాప్ కావలిస్తే రద్దు పోస్తాడు, మిగిలినంతా ఫ్లోరింగ్లో పోస్తాడు. అంతేగాని ఇటుక మంచిది, దీన్ని దండం పెట్టుకోవాలి రోజు పక్కనెట్టి. ట్రాక్టర్లో వచ్చిన మీద వరుసలో ఉన్న ఇటుకిది, దీని జోలికి వెళ్ళకూడదు, దీని కొబ్బరికాయ కొట్టి, దీని దండం పెట్టి, దీని పూలమాలలు వేసి, దీని అగరత్తులు వెలిగించి నెత్తి పగల కొట్టుకోవాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇటుకలండి. ఎక్కడో దగ్గర కడ్డాన్ని పని చేయాలి వద్దా? ఇద్దరే చెప్తారు, మిగతా వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. అందరూ చెప్పండి. అంతేనా? తల పగల కొట్టుకోరా? నేను పగలగొట్టినా, ఎరగొట్టినా, అడుగును పెట్టినా, మీదను పెట్టినా, మధ్యన పెట్టినా, మందట్లో పెట్టినా, ఫ్లోరింగ్లో పోసినా నువ్వు పని చేయాలి. దేవుని స్తోత్రం కలగాక. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఎవరికి? ఆ ఇల్లు బాగుండడానికి కారణం ఎవరు? నువ్వే. అవునా కదా? ఈ మధ్యలో గోడలో ఏదో ఇటుక ఒళ్ళు మండిపోయి బయటకు వచ్చేసింది అనుకోండి, ఏమండి ఏం చేస్తుంది అది? పాస్టర్ గారికి ఇంత చేసినా విశ్వాసం లేదు, నేనే కదా ముందు వచ్చిన ఇటుకని, నువ్వు మంచిదాన్ని అంటలేదని మధ్య బయట వచ్చేస్తుంది అది. ఇక్కడ తీసి అక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఈ గోడ ఉంటుందా పడిపోద్దా? కాబట్టి ఎక్కడ ఉండాల్సింది అక్కడే మర్యాద ఉండాలి. అది దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రియులారా, మనం బలలోకి వెళ్ళిపోదాం. ఒక్క మాట చెప్తున్నాను, ప్రభు నిన్నేమని కోరుకుంటున్నాడు? నువ్వు నన్ను సేవించు కుటుంబం అయి ఉండాలి. నీతో నేను, నాతో నువ్వు. పాడతామా లేదా? ఎంత బాగా పాడతాం. నాతో నువ్వు, నీతో నేను. మధ్యలో ఆ పాట పడినప్పుడు ఏంటంటే అంటే నిజమా అబద్ధం అది? నాతో నువ్వు, నీతో నేను కలిసి ఉండాలయ్యా. ఉండాలా వద్దా? ఉండాలంటే ఆయనలా మనం మారాలా, మనలాగా ఆయన మారాలా? నీలా మేము మారడం కుర్రదు కానీ ప్రభు, నువ్వే మాలా మారిపోయావు. అలాగా నువ్వు శక్తివంతుడివి, భక్తిపరుడివి, నువ్వే మాలా మారిపోయి సోమరోజులాగా ప్రార్థన లేనట్టు, విశ్వాసం లేనట్టు, భక్తి లేనట్టు మారిపోయావు అనుకో, నువ్వు మేము సూపర్ సూపర్. అర్థమవుతుందా? ఎంత దరిద్రం అండి. ప్రభువులా మారదాం. మన జీవితాలు దీవెనగా మారిపోతాయి, నెమ్మదితో మారిపోతాయి, క్షేమంతో నిండిపోతాయి, కన్నీళ్ళు ఉండవు. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన 21:3. ఆయన వారితో కాపురమై ఉండును, ఆయన వారు దేవుడై ఉండును. ఉంటే ఏమవుద్ది? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. కన్నీళ్ళు రావా? వస్తాయి. ఏడుపు రాదా? వస్తుంది. దుఃఖం రాదా? వస్తుంది. బాధ రాదా? వస్తుంది. కానీ ఎవరున్నారు? కన్నుల కన్నీరు తుడిచేటువంటి అమృత హస్తాలతో ఉన్న యేసయ్య నా ప్రక్కన ఉన్నాడు. తుడుస్తూ ఉంటే ఆడడానికి ఏముంది? హ్యాపీగా ఆడొచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కాక. నేను ఏడుస్తే నా కన్నుల కన్నీళ్ళు తుడుస్తాడు. ఆకలి నా కడుపుకు రాకముందే ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఏలియా పడుకొని నిద్రపోతున్నాడు. నా ప్రాణం తీసేసుకో, ఇంత మట్టుకు చాలు, అప్పుడే అగ్నించాను, అప్పుడే ప్రవక్తలు చంపాను, ఈలోపు ఆ లేడీ యెజబెల్ చంపేస్తానంది, ఇంత బతికి ఆడదాని చేతుల్లో చావడం ఏంటి, నువ్వే నా ప్రాణం తీసుకో అని పడుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? బాగా నిద్రపోతున్న ఏలియాని లేపాడు. ఏలియా లే. ఎవరు? నేను దేవదూతనయ్యా. తల దగ్గర రొట్టె నీళ్ళు ఉన్నాయి, తినే అంటే చచ్చిపోదాం అనుకుంటున్నాను. నేను తిన్నానాడా? వాళ్ళు తినేసాడు లేచి కూర్చొని. అంటే బ్రతకాలని ఉంది, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. చచ్చిపోదాం అనుకుంటే దేవుడు చంపేశాడా అండి? ఓ సింహాన్ని తీసుకొని నిద్రలో తినే పొమ్మన్నాడా? లేదండి. పాముని తీసుకొచ్చి కరిపించేశాడా? లేదండి. నువ్వు వేడుస్తున్నా కూడా అక్కడ వదిలేయడు, ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఏలియా తినేసి మళ్ళా పడుకున్నాడు, మళ్ళా లేపి మళ్ళా అన్నం పెట్టాడు. నువ్వు అలసిపోయిన సమయాలలో నీకు ఆహారము పెట్టి ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన నీతుంటే ఎంత బాగుంటుందో, నీ పక్కనుంటే ఎంత బాగుంటుందో, ప్రభువుతో ఉంటే ఎంత బాగుంటుందో. సింపుల్ లాజిక్ అండి. ప్రభువుతో ఉన్న వాళ్ళకి ఏడుపు వస్తుంది, కానీ సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయమును కృప ఆవరించును. గట్టిగా స్తోత్రం. కాబట్టి కృప ఆవరించే దేవుని సంధి నీకు తోడు ఉంది. దేవుని విడిచిపెట్టడు, భద్రపరుస్తాడు. అందుకు నువ్వు ఆయన్ని సేవించే, రక్షణ పొందిన, ఆరాధించే కుటుంబంగా మారిపోవాలి. ఆమేన్. ఆరాధిద్దాం, సేవ చేద్దాం, రక్షణ కాపాడుకుందాం, రక్షణలోకి రావాలని ప్రార్థన చేద్దాం. రక్షణ పొందిన వాళ్ళు సైలెంట్గా ఉండకూడదు, సేవ చేయాలి, సేవ చేసి సరిపెట్టుకోకూడదు, ఆరాధించాలి. ఈ 3 గుణాలు ఉన్నప్పుడు నీవు దేవునికి ఇష్టమైన సాధనంగా మారిపోతావు. ఆమేన్.
ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం ఒక్క మాట ప్రభుతో చెప్పేయండి. నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా రక్షణ పొందాలి, రక్షింపబడాలని ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను ప్రార్థించుట మానను, నువ్వు నా కుటుంబాన్ని రక్షించు వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఒక తీర్మానం చేసుకో. రక్షణ పొందాము నాయనా, మా ఇంట్లో అందరం, మా ఇంట్లో 3, మా ఇంట్లో 4, మా ఇంట్లో పిల్లలు కూడా రక్షణ పొందారు. మేము నీకు సేవ చేస్తాం. ఏదో ఒక రీతిగా ప్రతి నెల, ప్రతి వారం నీకు అవసరమైన ఏదో పరిచర్య చేయడానికి నా సమయాన్ని గడుపుతాను, నా ధనాన్ని వెచ్చిస్తాను. ఈ 2 ఉన్నాయా? 3వది, నా ఇంట్లో నేను ఆరాధిస్తాను నాయన. సంఘంలో ఆరాధించడమే కాదు, ఇంట్లో కూడా ఆరాధన చేస్తాను. కలిసి ప్రార్థన చేసుకుంటాం నాయన, ఉపవాసం చేస్తాం, మీ నామాన్ని మహిమపరుస్తాం. ప్రభుతో చెప్పుకోవడం చిన్న తీర్మానం. భక్తి అంటే సరదాగా గుడికి వచ్చేసి కాసేపు కూర్చొని పోయేది కాదు. నీకు అర్థమైతే ఈ విధమైన సిద్ధపాటు నీ బ్రతుకులోకి రావాలి. ఎక్కడున్నారు మీరు కష్ట సమయంలో అని అడిగితే ఆ బొగ్గు పని చేసేవాళ్ళు చెప్తున్నారు, అందరు కష్టంలో ఉన్నప్పుడు మేము నేల లోపల ముఖాలు బొగ్గులో పెట్టుకొని పనిచేసాం. లోకంలో మనుషులు బాధలో, దుఃఖంలో, శ్రమలో ఉన్నారు. సంఘంలో కన్నీళ్లతో గడిపే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎక్కడున్నావు నువ్వు వారి కోసం ప్రార్థించగలిగే స్థాయిలో ఉండాలి. కన్నీరు కాచి ఉపవసించి ప్రభువా సహాయం చేయమని అడిగే స్థాయిలో ఉండాలి. ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నిజంగా నీ మాటల కోసం వందనాలు నాయన. నాతో మాట్లాడావు, మాతో మాట్లాడారు. రక్షింపబడ్డ మేము నిన్ను సేవించేవారిగా, నీ నామాన్ని మహిమపరచేవారిగా, నీకు ఇష్టలుగా బ్రతికేవారిగా అయ్యా, అనేకులను నీకోసం సిద్ధపరిచేవారిగా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని చెప్పగలిగి యెహోషువాకి ఆ గట్టి నిశ్చయతో నింపబడ్డ వారంగా ఉండాలని సహాయం చేయండి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, ఎందరు సిద్ధపడుతున్నారు, ఎందరు ఈ మాటలు వింటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నారు. అట్టి వారందరికీ మీ సన్నిధి తోడుగుంచండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.